ఎంఎస్ చదవడానికి మీరు ఐర్లాండ్, డబ్లిన్ కంట్రీకి వస్తున్నారా? అసలు మీరు ఫుల్ టైమ్ ఎలా అప్లై చేయాలి? పార్ట్ టైమ్ అప్లై చేయాలి? అనేది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వన్స్ మీరు కాలేజ్‌కి ఇక్కడ ఎంఎస్ చదవడానికి వచ్చిన తర్వాత మీరు రెజ్యూమ్స్ మీకు ఫస్ట్ ఐఆర్‌పీ కార్డ్ అనేది అప్లై చేసుకోవాలి పీపీఎస్ఎన్. సో, ఐఆర్‌పీ కార్డ్ మీకు వచ్చిన తర్వాత మీరు పార్ట్ టైమ్ జాబ్ అనేది వెతుక్కుంటూ ఉంటారు. సో, వన్స్ మీకు పార్ట్ టైమ్ జాబ్ వచ్చిన తర్వాత మీకు ఓన్లీ 20-25 అవర్స్ చేయడానికి మాత్రమే పర్మిట్ ఉంటుంది. హాలిడేస్ టైంలో మీకు 40 అవర్స్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ కాలేజ్ నడిచే టైంలో మాత్రమే. ఓన్లీ కాలేజ్ టైం మాత్రమే మీకు ఈ పర్మిట్ అనేది ఉంటుంది. వన్స్ మీరు కాలేజ్ అయ్యాక స్టాంప్ 1G అనేది మీరు అప్లై చేస్తారు. ఈ స్టాంప్ 1G మీకు రావడానికి మినిమమ్ 1 మంత్ ఆర్ 1.5 మంత్ పడుతుంది. బికాస్ మనలాగా చాలామంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాతే మనకి స్టాంప్ 1G అనేది వస్తుంది. వన్స్ మీరు స్టాంప్ 1G వచ్చాక మీకు 40 అవర్స్ చేయడానికి పర్మిట్ ఉంటుంది. అంటే ఫుల్ టైం లాగా మీరు పార్ట్ టైంలోనే ఫుల్ టైమ్గా కన్వర్ట్ అయ్యి చేసుకోవచ్చు. సో, పార్ట్ టైంలోనే మీకు 40 అవర్స్ కూడా చేసుకునే ఛాన్సెస్ ఉంది. అండ్ వన్స్ మీకు ఆ స్టాంప్ 1G వచ్చిన తర్వాత పర్మనెంట్గా ఫుల్ టైం వెతుక్కునే ఛాన్స్ ఉంది. అంటే ప్రొఫెషనల్ ఫుల్ టైమ్గా. సో, ప్రొఫెషనల్ ఫుల్ టైమ్గా మీరు వెతుక్కోవాలంటే మీరు ఎలా వెతుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక రెజ్యూమ్ అనేది బిల్డ్ చేసుకోండి. మీ స్కిల్స్ అన్నీ అప్గ్రేడ్ చేసి అన్ని నేర్చుకున్న స్కిల్స్ అనేవి మీకు ఇండియాలో కూడా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంది, లేదా ఇండియాలో మీరు ఏదైనా కోర్స్ నేర్చుకున్నారు, ఆర్ ఎల్స్ మీరు ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ స్టడీస్ అయిపోయిన తర్వాత మీరు ఏమైనా స్కిల్స్ నేర్చుకోవాలనుకున్నా కూడా నేర్చుకోవచ్చు. ఈ పార్ట్ టైంలో ఫుల్ టైం జాబ్ చేస్తున్న టైంలో మీరు మీ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఏదైనా స్కిల్స్ అనేది నేర్చుకోండి. సో దట్ మీకు అది అప్గ్రేడ్ అనేది అయ్యి మీ రెజ్యూమ్లో యాడప్ అవుతుంది ఒక ప్లస్ పాయింట్గా. సో, మీరు అలా యాడప్ చేసుకున్న తర్వాత మీరు ఫుల్ టైం ఎలా వెతుక్కోవాలి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెజ్యూమ్స్ అన్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ జాబ్ ఎలా అప్లై చేయాలంటే కొన్ని వెబ్సైట్స్ అనేది ఉన్నాయండి. jobs.ai, ఇండీడ్ ఇలాంటి కొన్ని వెబ్సైట్స్ అన్నీ ఉన్నాయి. ఆ వెబ్సైట్లో మీరు ఏదైతే మీరు ఎంఎస్ చదువుకున్నారో దేని మీద డిపెండ్గా, సో ఆ డిపెండెంట్ పైన మీరు జాబ్స్ అనేది వెతుక్కోవాలి. మీకు డైలీ ఒక 100-200 పోస్ట్ అనేది వస్తాయండి. మీరు డైలీ అప్డేట్ చేసుకుంటూ వెతుక్కుంటూ ఉంటే మీకు మీ ఈక్వల్గా అంటే మీకు ఏదైతే సెట్ అయిందో ప్రొఫైల్, సో ఆ ప్రొఫైల్ తగ్గట్టు మీరు జాబ్స్ అనేది అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇది ఓన్లీ మీరు 1-2 డేస్ మాత్రం చేయకండి. ఎవ్రీ డే మీరు ఒక 50-100 జాబ్స్ అనేది మీరు అప్లై చేసుకుంటూ ఉంటే సో దాంట్లో నుంచి ఏదైనా ఒక ఫైన్ డే మీకు రిప్లై అనేది వస్తుంది. ఆ వచ్చిన తర్వాత మీకు వాళ్ళే రెస్పాన్స్ అనేది వాళ్ళ నుంచే మీకు వస్తుంది. కాబట్టి మీకు ఎలా అది రెస్పాండ్ అవ్వాలి అండ్ వాళ్ళ మెయిల్ మీకు ఏమొచ్చింది, మీకు ఇంటర్వ్యూస్ అన్ని ఎప్పుడు ఉంటాయి అనేది వాళ్ళే అన్ని డీటెయిల్డ్గా చెప్పుకుంటారు మెయిల్లో. సో దాన్ని బట్టి మీరు అప్లై అనేది చేసుకుని మీకు అది రెస్పాండ్ అయితే వస్తుంది. కాబట్టి మీరు అప్పుడు దాని తగ్గట్టు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది అని చేసుకోవచ్చు. మీరు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఐర్లాండ్లో మన ఇండియా లాగా అంత ఎక్కువగా ప్రాసెస్ అనేది ఉండదు. అంటే ప్రాసెస్ అనేది ఉంటుంది, కానీ కొంచెం ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏమైతే చదువుకున్నారో దానిపైనే మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది ఉంటుందండి. సో దానిపైన మీరు ఏది చదువుకున్నారో దాని వరకు మీరు ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి. డెఫినెట్గా మీకు జాబ్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. బట్ డోంట్ లూజ్ యువర్ హోప్. ఖచ్చితంగా మీరు ట్రై చేస్తూ ఉండండి. డెఫినెట్గా వన్ ఫైన్ డే మీకు జాబ్ అనేది దొరుకుతుంది. ఆల్ ది బెస్ట్.